ప్రతినిత్యము కూడా ఏ భక్తుడు ఎవరైనా సరే ఇందులో నుంచే ప్రవేశం. దీనిని సింహద్వారము మహాద్వారం అని చెప్పి 33 కోట్ల మంది దేవతలు ఈ ద్వారం దగ్గర ప్రతినిత్యము కూడా లోపలికి ప్రవేశించి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారట. అంత విశిష్టత. అలాంటి మహాద్వారంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. అది సమస్త భక్తులందరూ కూడా ఈ ద్వారం నుంచి ఎవరైనా సరే ఇందులో నుంచే ప్రవేశింపజేసుకుని ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. 2024 జూలై 7వ తారీఖు నాడు అస్మద్ ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క ఉభయ వేదాంతాచార్య పీఠానికి మన దేవాలయము అనుసంధానం చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవస్థానం అంతా కూడా నిర్వహణ జరగాలి అని చెప్పి ఒక శిలాఫలకం మీద మనం నిర్వహణ చేసుకొని వారికి అనుసంధానం చేయడం జరిగింది. ఆ రోజున ఉభయ వేదాంతాచార్య పీఠము మన దేవస్థానం. భగవంతుడికి ప్రతి మనిషికి కూడా భోజనము లేకపోతే పదార్థాలు అన్నాధ్యాయంతే జీవం అన్నట్టుగా ఈ కలియుగంలో భోజనం ఎలాగో భగవంతుడికి ప్రాణం అంతా కూడా ఈ ధ్వజస్తంభంలోనే ఉంటుందట. ఆయన చేసేటువంటి ప్రతి క్రతువు బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, ఏ ఉత్సవాలు జరిగినా కూడా ఆ ఉత్సవాలకి మొదలుగా ధ్వజారోహణం అని చేసుకుంటాము. అంటే సమస్త దేవతలందరూ కూడా రాండి అని చెప్పి పిలిచేది ఆ ధ్వజస్తంభము. సుమారుగా 54 అడుగు ఎత్తులో ఆ ధ్వజస్తంభం, బంగారపు ధ్వజస్తంభము. ప్రతినిత్యము కూడా ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ 33 కోట్ల మంది దేవతలకి అందరికీ కూడా బలిహరణ అనేది మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. సువర్ణ ధ్వజస్తంభము. ప్రతి వ్యక్తి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళేంత. గరిక ఎందుకు వేస్తారండి? అది దర్భ అంటే ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ధ్వజస్తంభాన్ని చాలా మంది వచ్చి తాకుతూ ఉంటారు మనం భక్తులందరూ కూడా. కానీ దర్భకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే చక్కగా అది ఏ వస్తువునైనా సరే పవిత్రత చేసేదే దర్భ అట. అందుకని ఎప్పుడూ ధ్వజస్తంభానికి ఆ దర్భను కట్టించుతారు. ఏ దేవస్థానాల్లో అయినా సరే. మన దగ్గర కూడా ఆ దర్భను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పచ్చిగా ఉంటే గరిక ఎండిపోయే కొద్దీ దర్భ. పచ్చిగా ఉన్నది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాలక్రమంలో అది ఎండిపోతూ ఉంటుంది కాబట్టి దర్భగా మారుతుంది. ఇప్పుడు చక్కగా మనం ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇదంతా కూడా ముఖమండపము. మనకు 5 మండపాలు ఉంటాయి. ముఖమండపము, అర్ధమండపము, ప్రాకార మండపాలు, అలాగే అంతరాలయ మండపము, గర్భాలయ మండపం అని. ఇప్పుడు ఇది ముఖమండపము. 16 స్తంభాలతో కూడిన ఈ ముఖమండపంలోకి ఇప్పుడు మనం ప్రవేశింపజేసుకుంటున్నాము అందరం కూడా. ఇక్కడి నుంచి కూడా పూర్తిగా స్వామి ఆధీనంలో ఉంటుందట ఈ దేవాలయం. అంటే జగద్రక్షకుడు అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి కూడా మనకు ప్రప్రథముగా ఆయన. అలాగే ఇక్కడ మనకు కుడివైపున చక్కగా కనపడుతున్న రామానుజుల వారు పైన చూపించండి. రామానుజుల సన్నిధి. మనకు ఆచార్య త్రయము అని వీళ్ళకి పేరు. వైష్ణవ సిద్ధాంతాన్ని అట్లాగే వైష్ణవత్వాన్ని భగవద్భక్తులందరికీ కూడా బోధించి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపించి మనందరికీ తెలియచేసిన వారే భగవత్ రామానుజుల వారు. రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు, మనవాళ్ళ మహాముని అని ఆచార్యత్రయము. ప్రతి వైష్ణవ ఆలయంలో ప్రతి వైష్ణవుడు నిత్యము పూజించవలసిన వాడు. ఎందుకంటే అస్మత్ గురుభ్యో నమః. ప్రప్రథముగా భగవంతుడి కంటే కూడా గురువు ముఖ్యం. ఆ గురువులు వీరు కాబట్టి వాళ్ళ దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. బోల్ రామానుజ భగవానికి జై. విగ్రహాలు చూపించకూడదు అన్నారు, అందుకని చూపించట్లేదు మీకు. ఓకేనా? మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. చక్కగా మనం ఆండాళ్ళ సన్నిధి దగ్గర ఉన్నాము. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గారికి ఎడమ వైపు ఉండేటువంటి ఆ యొక్క ఇంకో ఉభయ నాంచారి అమ్మవారే గోదాదేవి, ఆమెకి ఆండాళ్ళ అమ్మవారని. శ్రీవిల్లిపుత్తూరు అని మనకు తమిళనాడులో గ్రామంలో అమ్మవారి యొక్క సన్నిధి. చిన్న బ్రాహ్మణుడికి దొరికి మానవ జన్మ ఎత్తి సాక్షాత్ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భగవంతుడి పక్కకు చేరిందట. అంత విశిష్టత. అలాంటి ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాము. చక్కగా అమ్మవారు ఎప్పుడూ కూడా ఎడమ చేతిలో చిలకన పట్టుకొని అందరికీ కూడా దర్శనం ఇస్తుంటుందట. ఆ ధనుర్మాస దీక్ష అయిపోయేలోపు ఆ చిలకను స్వామికి అర్పిస్తుందట. అవునా? నెల రోజులు. అందుకనే స్వామి దగ్గర ఉండేటువంటి యొక్క ధనుర్మాసం నెల రోజులు కూడా ఆమె దగ్గర ఉండేటువంటి చిలకని ఆమె స్వామి దగ్గర ఏర్పాటు చేస్తారట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు దాన్ని కూడా. చక్కగా ముందుకు రండి. ఇప్పుడు మనం భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి
శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఉన్నాము. షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అని అన్నమాచార్య వారు చెప్పారు. 16 కళలు ఉన్న స్వామికి ప్రతినిత్యము 16 సేవలు చేస్తే అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మాత్రమే సాధ్యము అని చెప్పినట్టుగా మనం మన దేవాలయంలో స్వామి యొక్క 12 అడుగుల స్వామికి 3 అడుగుల పీఠము పైన శిఖరముతో కలిపి 16 అడుగులు 16 అడుగులు ఉన్న స్వామికి ప్రతినిత్యము 16 సేవలు చేసుకుంటూ వస్తున్నాను. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఉండేటువంటి సాలగ్రామాలు, అలాగే 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఉండేటువంటి మట్టిని, అంటే క్షేత్రము అంటే కొండ మీద ఉండేదాన్ని క్షేత్రము అంటాం. ఆ క్షేత్రంలో ఉండేటువంటి మట్టిని తెచ్చి ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి దేవస్థానము ప్రతిష్టాపన అనేది మనం చేసుకున్నామట. అందుకనే ఆయన బహుశా వెంకటాచలాధిపతి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని మనకు దర్శనం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మనకు 2024 మార్చి 6 మాఘ బహుళ ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం రోజున స్వామి దేవాలయం ప్రతిష్టాపన చేసుకున్నాము. ఆ రోజు నుంచి రేపు ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రానికి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో 1,20,00,000 మంది భక్తులు మన స్వామిని దర్శనం చేసుకున్నారని అంచనా. అంటే ఎంత వైభవం ఉంటాయి. ఎందుకంటే మానవ మాతృలు ఎంత అనుకున్నా కూడా దేవాలయాలు నిర్మాణం చేసి అంతవరకే, కానీ భక్తుడు రావాలి అంటే అది భగవంతుడి వల్లే సాధ్యము. మద్భక్త ఎత్ర గాయంతే అని ఆయనకి ఇష్టమైతేనే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇన్ని లక్షల కోట్ల మంది జనాలు దర్శనమిస్తారు. కాబట్టి ఇవాళ మనకు ఆ స్వామి దర్శనం అయింది అంటే కనుక ఇన్ని కోట్ల మందికి దర్శనము ఆయన ఇచ్చాడు అంటే ఆయన ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి వచ్చి మన దగ్గర కూర్చున్నాడని సాక్షాత్కారం. అంత విశిష్టత. అలాంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ నవిద్యతే అని చెప్పి శాస్త్రము. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని గోవింద నామస్మరణ చేస్తే మళ్ళీ జన్మంటూ లేకుండా ఆయన పాదాల చెంత ఉంటామని. స్వర్ణగిరి సువర్ణమూర్తి, ఆయనకి అన్ని ఆభరణాలు కూడా సువర్ణంలో తయారు చేశారు మా మానేపల్లి రామారావు గారు. ప్రతి ఒక్క ఆభరణము, వజ్ర కిరీటము, శంఖచక్రాలు, కర్ణాలు, అలాగే పచ్చల పథకము, అలాగే మెళ్ళో హారాలు కానీ ముత్యాల హారాలు, పగడాల హారాలు, నందకము, అలాగే స్వామివారి యొక్క అష్టదళ పీఠము. ప్రతినిత్యము కూడా ఆయనకి ప్రాతకాలం 5 గంటలకు సుప్రభాతము మొదలుకొని రాత్రి 9:30 గంటలు ఏకాంత సేవ వరకు కూడా విశేషమైనటువంటి సేవలన్నింటినీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతినిత్యము ఆయనకి అష్టదళ పాదపద్మార్చన, నిత్య కళ్యాణము, నిత్య సుదర్శన హోమము, తోమాల సేవ, అలాగే పూలంగి సేవ, వస్త్ర సేవ, పాద దర్శనం అని అనేక రకాల సేవలు చేసుకుంటూ. అంటే ఇప్పుడు తిరుపతిలో నిజరూప దర్శనం అని కూడా ఇస్తారు కదా, ఇక్కడ కూడా ఉందండి. ప్రతి నెల దశమి రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఇస్తున్నారు. అలాగే ప్రతి ఏకాదశికి ఆ మూలమూర్తికి సుమారుగా అష్టోత్తర శతకటాభిషేకం 108 కలశాలతోటి స్వామికి అభిషేక కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉంటాము. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా. గోవింద గోవింద. అలాగే పద్మావతి తాయారు స్వామివారి యొక్క కుడివైపున ఉండేటువంటి మరో నాంచారి అమ్మవారు పద్మావతి అమ్మవారు. చక్కగా, ఎందుకంటే ఆయన 16 అడుగుల మూర్తి అయితే వారికి తగ్గట్టుగా సతీమణి భార్య కూడా అమ్మవారు కూడా 10 అడుగులతో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది కింద నుంచి. ఆమె కూడా ఉల్లాస పల్ల వితపాడిత సప్తలోకి అన్నట్టుగా ఈ సప్తలోకాలన్నిటినీ పరిపాలించేది ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కనుక మనకు ఎంతో ఆనందదాయకము. చాలా స్థిర ప్రజ్ఞతగా అమ్మవారు కూర్చొని మనకు దర్శనం ఇస్తుంటారట. బంగారు ఆభరణాలు అన్నిటినీ ధరింపజేసుకుని చిరుమందహాసంతో అందరం గనక ఆమె ముఖంలో ఒక్కసారి ఇలా దగ్గరగా గమనిస్తే నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందట అమ్మవారు అందరికీ. అలా ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉండి మనకు దర్శనం ఇస్తుంటుంది పద్మావతి అమ్మవారు. చాలా చక్కగా ఇట్లా ముందుకు వెళ్ళాలి.